వ్యవసాయం నుంచి నెల నెలా వారం వారం చివరికి రోజూ కూడా డబ్బు సంపాదించడం అసలు సాధ్యమేనా? చాలామందికొచ్చే డౌటిది. కాని దీనికి సమాధానం ఉంది. అదే ఏటీఎం మోడల్ ఫార్మింగ్. ఏంటా మోడల్? దీనివల్ల కంటిన్యూస్గా ఇన్కమ్ ఎలా వస్తుంది? పదండి వివరంగా చూద్దాం. అవును, ఇది మన రైతు సోదరులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య. ఒక పంట వేసి అది చేతికొచ్చేదాకా నెలల తరబడి ఎదురుచూడాలి. మధ్యలో వానలు పడకపోయినా లేదా మరీ ఎక్కువగా పడినా, మార్కెట్లో రేటు పడిపోయినా మొత్తం కష్టం బూడిదలో పోసిన పన్నీరే. ఈ అనిశ్చితి వల్ల ఎంత నష్టం వస్తుందో మనందరికీ తెలిసిందే. రైతులు ఎదుర్కొనే అతిపెద్ద సవాల్ ఈ ఆదాయ అనిశ్చితే. కేవలం ఒకే ఒక పంట మీద, అది కూడా సీజన్లో ఒకసారే వచ్చే డబ్బు మీద ఆధారపడితే ఇక కుటుంబ ఖర్చులు, పిల్లల చదువులు, అప్పులు తీర్చడం అన్నీ చాలా కష్టమైపోతాయి. ఈ టెన్షన్ వాళ్ల జీవితంలో ఒక భాగమైపోయింది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఉంది. అదే ఏటీఎం మోడల్ ఫార్మింగ్. ఇది కేవలం ఒక కొత్త పద్ధతి మాత్రమే కాదు, అసలు మనం వ్యవసాయాన్ని చూసే దృష్టికోణాన్నే మార్చేసే ఒక అద్భుతమైన ఆలోచన. ఏటీఎం అనగానే మనందరికీ డబ్బులు డ్రా చేసుకునే మిషన్ గుర్తొస్తుంది కదా. కానీ ఇక్కడ విషయం వేరు. ఈ ఏటీఎం అంటే ఎనీటైం మనీ. పేరులోనే ఉంది చూడండి. ఏడాది పొడవునా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బు చేతికొచ్చేలా వ్యవసాయం చేయడమన్నమాట. ఈ మోడల్ వెనుక ఉన్న ఫిలాసఫీ చాలా సింపుల్. మన ఆదాయాన్నంతా ఒకేదానిపై పెట్టకుండా రకరకాల పంటలు, పశుపోషణ ఇలా అన్నింటినీ కలిపి ఒకదానికొకటి సాయపడేలా ఒక సిస్టమ్ను తయారు చేసుకోవాలి. దీని లక్ష్యాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. 6 నెలలకోసారి పెద్ద మొత్తం రావడం కంటే తరచుగా కొద్దిగా అయినా సరే డబ్బులు వస్తూ ఉండాలి. ఒకవేళ ఒక పంట దెబ్బతిన్నా ఇంకో పంట మనల్ని ఆదుకోవాలి. ఉన్న భూమిని అంగుళం కూడా వదలకుండా వాడుకుని రైతుకు ఒక స్థిరమైన ఆదాయాన్ని అందించడమే దీని మెయిన్ టార్గెట్. సరే, ఇదంతా వినడానికి చాలా బాగుంది. కాని ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుందా? అవుతుంది. ఒక 5 ఎకరాల పొలాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ ప్లాన్ని డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి, ఆ 5 ఎకరాల భూమిని ఎలా పంచుతున్నారో. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఏ ఒక్కదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. ప్రధాన పంటకు 1 ఎకరం, కూరగాయలకు 1 ఎకరం, ఇలా సమానంగా ప్లాన్ చేశారు. అసలు ఈ మోడల్కు బేస్ ఇదే, ఈ డైవర్సిటీనే. సో ప్లాన్లో మొదటిది 1 ఎకరంలో వరిలాంటి ప్రధాన పంట. ఇది మనందరికీ తెలిసిన పద్ధతే. దీనివల్ల ఓ 3-4 నెలలకొకసారి ఒక పెద్ద అమౌంట్ చేతికొస్తుంది. ఇక మరో ఎకరంలో టొమోటా, మిర్చి లాంటి కూరగాయలు. వీటివల్ల ప్రతి 10-15 రోజులకి ఒకసారి డబ్బులు వస్తూ ఉంటాయి. నెలవారీ ఖర్చులకు, చిన్న చిన్న అవసరాలకు ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఇంకో ఎకరంలో మామిడి, జామలాంటి పండ్ల తోటలు. ఇదొక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఏటా సీజన్లో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. కేవలం 1/2 ఎకరంలో పాలకూర, తోటకూర లాంటివి. ఇవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి కాబట్టి ప్రతి 7-8 రోజులకి ఒకసారి డబ్బులు చేతికొస్తాయి. అంటే ఆల్మోస్ట్ వారం సంపాదన గ్యారంటీ అన్నమాట. మరో 1/2 ఎకరంలో పశుపోషణ అంటే ఆవులు, మేకలు లేదా కోళ్లు. పాలు, గుడ్లు అమ్మడం ద్వారా డైలీ ఇన్కమ్ వస్తుంది. ఇంటి రోజువారీ ఖర్చులకు ఇది భలేగా సపోర్ట్ చేస్తుంది. ఇక మిగిలిన 1 ఎకరంలో నర్సరీగాని, పశువుల కోసం గడ్డిగాని వేసుకోవాలి. దీనివల్ల పశువులకు మేత ఖర్చు తగ్గడమే కాకుండా నర్సరీలో మొక్కలు పెంచి అమ్మడం ద్వారా ఇంకో సైడ్ ఇన్కమ్ కూడా వస్తుంది. సరే, ఇన్ని పనులు ఒకే చోట చేస్తే నిజంగానే కంటిన్యూస్గా డబ్బులు వస్తాయా? లేకపోతే ఇదంతా కాగితం మీద లెక్కలేనా? చూద్దాం. సమాధానం మన కళ్ల ముందే ఉంది. ఈ టేబుల్లో చూడండి. పాలు, గుడ్ల నుంచి రోజు డబ్బులొస్తాయి. ఆకుకూరలమ్ముతే వారం వస్తాయి. కూరగాయలు ఓ 10-15 రోజులకొకసారి. ఇక వరిలాంటి ప్రధాన పంటతో 3-4 నెలలకు ఒకేసారి పెద్ద మొత్తం. పండ్లతోట నుంచి సీజన్లో. చూసారా, ఇలా ఏదో ఒక రూపంలో పొలం నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు అర్థమైందా ఎనీ టైం మనీ అంటే ఏంటో? అద్భుతం గదా. దీనివల్ల వచ్చేది డబ్బు మాత్రమే కాదు, రైతు జీవితంలో ఇంకా ఎన్నో మంచి మార్పులొస్తాయి. నిరంతర ఆదాయంతో ఆర్థిక భరోసా ఉంటుంది. ఒక పంట పోయినా పర్లేదు, మిగతాయి ఉన్నాయనే ధైర్యం వస్తుంది. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల భూమి సారం కూడా పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంటికి కావలసిన తిండి పొలంలోనే పండుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అన్నమాట. మరి ఇంత మంచి మోడల్ను విజయవంతంగా అమలు చేయాలంటే ఏం చేయాలి? దీనికోసం మనం పాటించాల్సిన సూత్రాలేంటి? ఎదురయ్యే సవాళ్లేంటి? తెలుసుకుందాం.
ఈ మోడల్ సక్సెస్కి 4 పిల్లర్సున్నాయి. 1 వైవిధ్యం, ఇది రిస్క్ను తగ్గిస్తుంది. 2 ఇంటిగ్రేషన్, అంటే పంటల్ని పశువుల్ని కలపడం, దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి. 3 రీసైక్లింగ్, అంటే ఏదీ వేస్ట్ అవ్వకుండా చూసుకోవడం. ఇక 4ది వీటన్నింటినీ కలిపి నడిపించే పక్కా ప్లానింగ్. నిజాయితీగా చెప్పాలంటే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. మొదట్లో మంచి ప్లానింగ్ ఉండాలి, కొంత పెట్టుబడి అవసరము, ఇంకా పండించిన వాటిని ఎలా అమ్ముకోవాలో తెలియాలి. కాని నీటి వసతి సరిగ్గా ఉండి, మార్కెట్కు దగ్గరగా ఉండి, రోజూ పొలాన్ని చూసుకుంటూ ఉంటే సక్సెస్ అవడం చాలా ఈజీ. అసలు విషయానికొస్తే ఈ పద్ధతిలో ఎంత సంపాదించవచ్చు? మనం పెట్టే శ్రద్ధ, ప్లానింగ్ను బట్టి నెలకి సుమారుగా 30,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించే అవకాశముంది. మొత్తం మీద ఈ మోడల్ సారాంశం ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది కేవలం వ్యవసాయం కాదు, ఎప్పుడూ ఆదాయం వచ్చే ఒక స్మార్ట్ వ్యవసాయం. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒకే పంట మీద ఆధారపడకుండా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులు నిజంగా రైతుల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురాగలవా? మన దేశ వ్యవసాయ భవిష్యత్తును మార్చే శక్తి వీటికుందంటారా? ఆలోచించండి.